Universe, please give me accurate reading. What my viewers person current feelings right now. Universe, please give me accurate reading. లుక్స్ లైక్ ప్రజెంట్ వీళ్ళు ఫీల్ అవుతుంది ఒకటి, పైకి చూపిస్తుంది ఒకటి అని చెప్పాలి. రైట్ నో వీళ్ళు ఎమోషనల్లీ బ్లాక్, వీళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని వ్యక్తపరచాలి. అది మీకే కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, వ్యక్తపరచాలి అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఇప్పుడు తమ ట్రూ ఇంటెన్షన్స్, ట్రూ ఫీలింగ్స్ బయట పెట్టినా కూడా వీళ్ళని ఎవరు కరెంట్లీ నమ్మలేని సిచ్యువేషన్లోకి వీళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాలి. ఓకే, ఎందుకు? డ్యూ టు పాస్ట్లో వీళ్ళు ప్రవర్తించిన తీరు, వీళ్ళు చెప్పిన అబద్ధాలు, వీళ్ళు ఆ రిలేషన్ కనెక్షన్ ఏవైతే ఉంటాయో వాటిని మెస్టప్ అంటే ఎంత వీలవుతుందో అంత పాడు చేసుకోవడం అనమాట. స్ట్రాంగ్గా ఈ పర్సన్ ఎవరికో రైట్ నో సారీ చెప్పాలి, క్షమాపణ అడగాలి అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎవరికి రిటర్న్ వచ్చి మరీ సారీ అడగాలని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎవరిని, ఎందుకు? యూనివర్స్, ఎవరిని, ఎందుకు? అయ్యా, వీళ్ళకి అవకాశం సారీ చెప్పాలని అని ఉంది, రిటర్న్ రావాలి ఉంది, కానీ దారి దొరకడం లేదు రైట్ నౌ ఈ పర్సన్కి. అందుకే మిమ్మల్ని లేదా వీళ్ళకి కావాల్సిన పర్సన్స్ని స్పై చేస్తున్నారు సీక్రెట్గా ఆన్లైన్ మాధ్యమాల్లో అని చూపిస్తూ ఉంది. ఇన్ఫర్మేషన్ని గ్యాదరింగ్ చేస్తూ ఉన్నారు. ఏం జరగబోతూ ఉంది? యూనివర్స్, కరెంట్ ఫీలింగ్స్ ఏవైతే వీళ్ళు స్వయంగా చేసుకున్న స్వయంకృత అపరాధాలకి ఇప్పుడు రిజల్ట్ అనేది తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు పడుతున్న ఈ మనోవ్యాధన అంటాం కదా, ఇదంతా వాళ్ళ స్వయంకృత అపరాధంతో చేసుకున్న పనుల వల్ల వచ్చిన కర్మ, అది అనుభవిస్తూ ఉన్నారు. రిఫ్లెక్షన్స్ అంటాం కదా, ఇవి వస్తూ ఉన్నాయి. యాక్షన్, చర్యకి ప్రతిచర్య అనేది ఏం జరగబోతుంది? వీళ్ళు ఏంటంటే తెలివైన వాళ్ళు. ఇలాంటిది వీళ్ళకి చేసిన మిస్టేక్స్ వీళ్ళకే రిటర్న్ వస్తున్నాయని అనుకుంటే వాటి నుంచి కూడా ఎస్కేప్ అయ్యే పర్సన్ అని చెప్పాలి. వీళ్ళు అంత ముదుర్లు వీళ్ళు. రైట్ నౌ వీళ్ళు ఎమోషనల్లీ బ్లాక్ అయిపోతున్నారు. ఎమోషన్స్ని వ్యక్తపరచాలని ఉన్నా ఎవరికి వ్యక్తపరచలేని స్థితిలో కరెంట్లీ మీ పర్సన్ ఉన్నారని చెప్పాలి. ఓకే, తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఈ రీడింగ్ని 111తో కామెంట్ పెట్టి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఈ పర్సన్ నుంచి మీకు కన్ఫెషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.